హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ మంచి నాటుకోడి పులుసు అనేది చేసుకుంటానికి ఆయిల్ పెట్టుకొని చెక్క లవంగాలు కొంచెం యాలకులు కూడా కొంచెం వేసుకొని లైట్గా వేగాక వెంటనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేది వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటున్నాము. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, సంగటిలోకి, దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. నాటుకోడి పులుసు అంటే తెలియనిది ఏం లేదు, అందరికీ తెలుసు కదా. మా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకున్నాము ఈరోజు. చక్కగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటున్నామండి. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక, ఎందుకంటే కొంచెం సెల్ అటు ఇటుగా ప్రాబ్లం అయ్యి వీడియో అనేది పెట్టలేకపోతున్నాను. మీ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోకండి. కొంచెం పసుపు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేయించుకుంటే ఇప్పుడు చికెన్ అనేది కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటే చికెన్ పీసెస్ అనేవి వేసుకోవచ్చు. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఇది కూడా వేయించుకుందాము ఆయిల్లో చక్కగా. నాటుకోడి పులుసు కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారండి. చాలా రకాలుగా అంటూ వాళ్ళ ఊర్లను బట్టి చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు పీసెస్ అనేవి వేసేసుకుందాము. చూడండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, పీసెస్ అన్నీ చక్కగా ఇలాగా అంతా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్కి అంతా కలిపేసుకొని కాస్త మగ్గించుకుంటే తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కాస్త బాగానే పులుసుగా అయితేనే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నాటుకోడి పులుసుగానే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కొంచెం దగ్గరగా అనేది కాకుండా పులుసుగానే ఎక్కువగా చేసుకుంటున్నాము. ఇదిగోండి, ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం పసుపు వేసేసుకొని చూసుకొని దాన్ని బట్టి కర్రీని బట్టి చూసుకొని వేసుకుంటున్నాము. ఇక్కడే కొంతవరకు ఉడుకుపడుతుంది. ఇవన్నీ వేసేసుకొని కాస్త ఉప్పు, కారం అవి కూడా వేసేసుకుంటున్నాము. ఎందుకంటే నాటుకోడి అనేది కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మామూలు చికెన్ లాగా కాకుండా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను. చూడండి, చక్కగా మొత్తం ఉప్పు కారాలన్నీ కలిపేసుకొని మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా చక్కగా ఇలాగా కలిపేసుకొని ఒక మంట అనేది వస్తే ముక్కకు పడుతుంది బాగా చక్కగా. తర్వాత కాస్త ఎందుకంటే పులుసు కాబట్టి
చాలా వరకు టమాటాలు వేయరు అందరూ. మేము కొంచెం కాస్త 2 టమాటాలు కూడా వేసుకొని చేస్తున్నాము. చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఇదిగోండి కావలసిన ఎంత ఎంత వరకు అయితే పులుసు కావాల్సిందో ఆ కర్రీని బట్టి వాటర్ అనేది పోసేసుకొని ఇంకా కుక్కర్లో విజిల్ పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. చాలా తక్కువ టైం తీసుకుంటుంది. చాలా వెంటనే చేసేసుకోవాలి ఇంకా అనుకుంటే చక్కగా ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే తొందరగా కూర అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి విజిల్స్ కూడా ఒక 5 దాకా వచ్చాయి. చక్కగా ఉడుకుతుంది. చూడండి విజిల్ తీసేసాక అంటే మూత తీసిన తర్వాత కర్రీ ఇట్లా ఉంది. ఈ పులుసు అంతా కాస్త పల్చగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడేట్టు ఇంకా ఉడికించుకున్నాం. ఒక 5 minutes or 10 minutes ఉడికించుకున్నాం. ఇంకా దగ్గర పడుతుంది పులుసు అనేది. అంటే ఎక్కువ బాగా మసాలాలు కాకుండా కాస్త ధనియాలు, చెక్క, లవంగ, మళ్ళీ కొబ్బరి, గసాలు ఇవన్నీ కలిపిన మసాలా, ఇంట్లో చేసుకున్న మసాలా మాత్రమే వేసుకుంటామండి. ఇంకా బయట ప్యాకెట్లో అవి తినకూడదని చెప్పేసి ఇప్పుడు మరీ అంటున్నారు. అంతకుముందు కాస్త కూస్తో వాడాం కాబట్టి, కానీ ఇప్పుడైతే వాడట్లేదు, అస్సలకి వాడట్లేదు. ఇంట్లో మసాలానే వాడుతున్నాము. కర్రీ అనేది చాలా టెంప్టింగ్గా ఉంది చూడండి. మసాలా వేసిన తర్వాత ఎక్కువ టైం కూడా తీసుకోదు, వెంటనే అయిపోతుంది చక్కగా. లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని వేడి వేడి నాటుకోడి పులుసు అనేది చక్కగా రైస్లోకి, ఇంకా మీకు కావాల్సిన కాంబినేషన్ తోటి చపాతీ, ఇంకా పుల్కా, రాగి సంగటి, దేంట్లోకైనా గారెలు, దేనిలోకైనా కాంబినేషన్ అద్దరిపోతుంది. మేమైతే రైస్లోకి తీసుకున్నాం. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.